తెలంగాణలోని అన్ని జైళ్ల నుండి కూడా దాదాపు 213 మంది ఖైదీలు ఇవాళ విడుదల కాబోతున్నారు. నిన్న రాత్రి జీవో జారీ చేసిన తర్వాత జైళ్ల శాఖకు సంబంధించిన అధికారులు ఈ ఖైదీల విడుదలకు సంబంధించిన అవసరమైన చర్యలు పూర్తిగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చాలా కాలంగా కూడా ఖైదీలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందులో జీవిత ఖైదీకి సంబంధించిన ఖైదీలు ఉన్నారు, కొంతమంది నాన్ లైఫర్స్ కూడా ఉన్నారు. ఇలా మొత్తం 213 మంది ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు విడుదల కాబోతున్న ఖైదీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు. ఏంటన్నా మీ ఫాదరా లోపల ఉన్నది? ఏం పేరు, ఏంటి, ఎప్పుడు వెళ్ళాడు? ఆకుల చంద్రయ్య. ఏం చేశారు మీ నాన్న? మర్డర్. ఎప్పుడు గుర్తు? మీరు ఎప్పుడన్నా కలిసారా మీరు మీ నాన్న? నీకు ఊహ తెలియనప్పుడే మీ నాన్న జైలుకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిసావు మీ నాన్నని? ఒకసారి. ఇప్పుడు మరి మీ నాన్న మొత్తానికి వచ్చేస్తున్నాడు నీ దగ్గరికి, నీకు ఎట్లా ఉంది? హ్యాపీగా ఉంది. మీరు ఏం చెప్పాలనుకున్నారండి? మీ బంధువు ఇప్పుడు రిలీజ్ కాబోతున్నారు, ఇవాళ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకని బాగా రిలీజ్ అవుతుందని 14 సంవత్సరాల తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకే వచ్చిన సార్. అవును సార్. మీ వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు రిలీజ్ అవుతున్నారు? అల్లుడు ఉన్నాడు. ఇదివరకు సుధా ఒకసారి వాళ్ళకు బెయిల్ దొరకకపోతే ఒకసారి హైదరాబాద్కి వచ్చినాం, ధర్నా చేసినాం, కలెక్టర్ దాకా పోయినాం. అక్కడ సుధా కాగితాలు ఇచ్చేసినాం. అక్కడి నుంచి ఇవాళ మా అల్లునికి రిలీజ్ దొరుకుతుందంటే చాలా సంతోషంతో మేము వచ్చినాం సార్. అల్లు దొరకపోయి మంచిగా మా బిడ్డను మంచిగా ఉండాలని కోరిక. అయితే వాళ్ళ భార్యని మర్డర్ కేసు చేసుకున్నాను. ఇస్తే మాకు తెలియదు. మా బిడ్డని ఇచ్చి ఇక్కడికి బెయిల్ మీద రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మా బిడ్డని ఇచ్చినాం అన్నట్టు. ఆయనకు ఒక పాప బాబు. మా అల్లుడు సుతాగా ఆయన ఒక్కదే ఉన్నది. ఒక చాలా ఇబ్బంది పడుతుంది. కైకిలు కూలిపోతుంది ఏదన్నా వ్యవసాయం పనికి, దీని కైకిలు పోయి ఏమో భర్తని పిల్లల్ని పోషించుకుంటుంది. మా అల్లుడు రిలీజ్ అవుతాను అన్నట్టు మాకు సంతోషం. వాళ్ళిద్దరు భార్య భర్తలు మంచిగా బతారని సంతోషం. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? నీ భర్త ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాడు చాలా ఏళ్ల తర్వాత, ఎట్లా అనుకుంటున్నాడు? మంచిగా అనిపిస్తుంది సార్. రావాలని ఉంది బయటికి. బయటకు వచ్చాక ఎట్లా ఉండబోతారు? ఏం చేస్తారు బయటకు వచ్చాక? ఏమంటే ఏమన్నా వేసుకొని బతకగలుగుతాం. లోపల ఏమన్నా నేర్చుకున్నాడా మీ ఆయన? ఏమన్నా నేర్పించారంట? నేర్చుకుని కటింగ్లు చేసిందంట, పెట్రోల్ బంకులు అటు ఇటు చేసిందంట. ఇప్పుడు ఉద్యోగం కూడా వీళ్ళే ఇప్పిస్తామంటున్నారు అధికారులు. ఇప్పించినా ఇప్పించినా ఏం పర్వాలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాను సంతోషం అంతే. ఇది కొంతమంది కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం. మరికొంతమంది ఉన్నారు వెనకాల, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా. మీ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇప్పుడు? మా వాళ్ళు ఎవరు లేరు సార్. నేనే ఉన్నింటి 6 సంవత్సరాలు. మా భర్త చనిపోయినండి. 6 సంవత్సరాల తర్వాత బెయిల్ తీసుకొని వచ్చిన నేను. అయితే మేడం వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పారు, ఇక్కడ వచ్చినాను. ఇది కొంతమంది ఆల్రెడీ ఖైదీలుగా ఉన్న వాళ్ళు, వాళ్ళంతా కూడా విడుదలవుతున్నవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జైలు నుంచి విడుదలవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎవరున్నారమ్మా మీ వాళ్ళు లోపల? నా కొడుకు. మీ కొడుకు ఎన్నేళ్ళు అవుతుంది? మీ కొడుకు మేమా వరంగల్ అక్కడ ఉన్నప్పుడు చూసిన 4-5 సార్లు వచ్చిన చూసిన పోయినా. ఇక అప్పుడు పానం మంచిగా లేదు నాకు. ఇక పెద్ద మనిషి మీరు రాలేదు, ఇక్కడికి వచ్చిన చూంది రాలేదు. ఇక ఏమి లేదు. ఇక ఇప్పుడు చేస్తున్నారని ఫోన్ చేశారు. సంతోషం కొద్ది వచ్చిన కలిసి తోలుకొని వచ్చింది మా కోడ. ఇది ప్రస్తుతం అంటే కొంతమంది చివరి దశకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తన కొడుకు ఇప్పుడు తన వద్ద ఉంటాడన్న సంతోషం కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు మొత్తం 213 మంది ఖైదీలని ఆగస్టు 15 రోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విడుదలయ్యే ఖైదీలందరిలో 213 మందిని చెర్లపల్లి జైలుకు తీసుకొని వచ్చారు. ఇక్కడ నుండే మరికొద్దిసేపట్లో ఖైదీలందరినీ కూడా విడుదల చేయబోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం విడుదలయ్యే ఖైదీల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు చెర్లపల్లి జైలు వద్ద కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, హైదరాబాద్.